జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తే సీఎం చంద్రబాబు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి సవితా అన్నారు. నేతన్నలకు వరాల జల్లులు కురిపించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో నేతన్నలు ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు సవితా, డోలా బాల వీరాంజనేయ స్వామి, కూటమి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. స్వయం సహాయ సంఘాలకు 10 కోట్ల రూపాయల రుణాలను, చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో నేతన్నలను రోడ్లపైకి లాగారని, నేతన్నలు పనులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. జగన్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారన్నారు. సంక్షోభాన్ని అధిగమిస్తూ సూపర్ 6 పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని, చేనేతలకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారని, చీరాల కుప్పడం చీరకు జాతీయ అవార్డు రావడం చాలా గర్వంగా ఉందన్నారు. అప్పులు మనం కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ, ఒక పక్క సంపద సృష్టిస్తూ, ఒక పక్క ఉపాధి చూపిస్తున్న గనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది, మనం అప్పుల్లో ఉన్నాం. అయినా కూడా నేతన్న నేస్తం కింద మన చంద్రన్న మనకు 25,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. IAS లో కుటుంబం కష్టపడతారు. అతి తక్కువ వయసులోనే వాళ్ళకు అనారోగ్య పాలు కూడా అవుతారన్న విషయం మనందరికీ తెలుసు. మరి ముఖ్యమంత్రి గారు ఇది గ్రహించి ఏదైతే నేతన్నలు ఎక్కువగా ఇబ్బంది పడుతుండేది, నేతన్నలకు 200 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి, పవర్ లూమ్ కి 500 యూనిట్లు మనం ఆ రోజు మాట చెప్పాం. ఈ రోజు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక్కొక్క 200 యూనిట్ కి, ఒక్కొక్క నేతన్నకి సంవత్సరానికి సుమారుగా 15,000 రూపాయలు మనము వాళ్లకు ఆసరాగా అంది